నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ప్రశాంతంగా ఆర్యాపురం బ్యాంక్ పాలకవర్గ ఎన్నికలు. హోరు వర్షంలోనూ భారీగా తరలివచ్చిన ఓటర్లు. నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రిస్తున్నాం. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మంత్రి కందుల దుర్గేష్. మోడీ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలు ప్రతిఘటించాలి. ఏఐకేఎంఎస్ ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి అశోక్ గోయల్. బరోడా బ్యాంకుకి ప్రజల్లో మంచి ఆదరణ. రీజనల్ హెడ్ ఏజీఎం రవీంద్రనాథ్ ఠాగూర్ వెల్లడి. అధికారుల సమన్వయంతో విధులు నిర్వర్తించాలి. ములకల్లంక గ్రామంలో పర్యటించిన కలెక్టర్ ప్రశాంతి. ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పాలకవర్గ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. శనివారం స్థానిక ఎస్కేవిటి ఇంగ్లీష్ మీడియం పాఠశాల, డిగ్రీ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన 48 పోలింగ్ కేంద్రాల్లో ఖాతాదారులు భారీగా తరలివచ్చి బారులు తీరి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్డీఏ కూటమి బలపరిచిన ప్యానెల్ తరపున చైర్మన్ అభ్యర్థిగా చెల్ల శంకర్రావు బెల్ట్, నగర ప్రముఖులు బలపరిచిన ప్యానెల్ నుంచి నందెపు శ్రీనివాస్ చైర్మన్గా ఏర్పడిన ప్యానెల్తో పాటు పలువురు ఇండిపెండెంట్ అభ్యర్థులు ఈ పాలకవర్గ ఎన్నికల్లో బరిలోకి దిగారు. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా హోరున కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఓటర్లు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే చాలామందికి ఏ పోలింగ్ బూత్కి వెళ్లి ఓటెయ్యాలో, స్లిప్పులు ఎక్కడ తీసుకోవాలో తెలియక కాస్త గందరగోళానికి గురయ్యారు. ఆయా ప్యానెల్ చైర్మన్, డైరెక్టర్ అభ్యర్థుల వద్దకు వెళ్లి ఈ విషయాన్ని తెలియచేయడంతో వారే ఎక్కడికి వెళ్లి ఓటు వేయాలో చెప్పి పంపించారు. పోలీసులు భారీగా మోహరించి ఎన్నికల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్డీఏ కూటమి చైర్మన్ అభ్యర్థి చల్లా శంకర్రావు వెంట మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, కూటమి నాయకులు బొమ్ముల దత్తు, రేలంగి శ్రీదేవి, వై శ్రీను, కొల్లివెలసి హారిక తదితరులు ఉన్నారు. చైర్మన్ అభ్యర్థి నందెపు శ్రీనివాస్, వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు జకంపూడి రాజా, పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాశ్రావు, ఏపీ ఐఏసీ మాజీ చైర్మన్ సీగ్రాకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం, జకంపూడి గణేష్, మేడపాటి షర్మిలారెడ్డి, అశోక్ కుమార్ జైన్ తదితర నాయకులు మద్దతుగా నిలిచారు. ఓట్ల స్లిప్పులు పోలింగ్ కేంద్రాల వద్దనే పంచిపెడుతుండటంపై ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికలు ఇవాళ ఉదయం నుంచి కూడా ఎంత వర్షంలో కూడా చాలామంది కస్టమర్లు అందరూ కూడా ఆ ఓట్లను వినియోగించుకోవాలనే ఉద్దేశంతో చాలామంది బ్రహ్మాండంగా రావడం జరిగింది. కానీ ఇక్కడ లోపం ఏంటంటే మన అధికారులు ఒక సరైన సదుపాయాలు చేయలేదు. వచ్చిన వాళ్ళందరూ కూడా పాపం గంటలు ఉండవలసి వస్తుంది. ఎక్కడ బూతో ఎక్కడ తెలియని పరిస్థితిలో ఉండి వాళ్ళు అలాగే ఓపిక చేస్తున్నారు. ముఖ్యంగా అధికారులు అందరూ కూడా అయినా కూడా ఎంత ఓపిక చేస్తారో వాళ్ళందరికీ కూడా అలాగే ఇంకా ఎవరైనా రావాల్సిన ఖచ్చితంగా ఈ రోజున పోటీ అనేటటువంటిది ఇద్దరు పెద్ద వ్యక్తుల మధ్యలో జరుగుతుంది. రంజిత్ సింగ్ గారి ప్యానల్ కూడా చాలా స్ట్రాంగ్ ప్యానల్. అదేవిధంగా శంకర్రావు గారికి ఉన్నటువంటి బ్యాంకులో ఆయనకు ఉన్నటువంటి పట్టు కూడా అందరికీ తెలిసిందే. ఇద్దరు పెద్ద వ్యక్తుల మధ్యలో జరుగుతున్నప్పుడు ఆబ్వియస్గా కొంచెం కూలింగ్ ఎక్కువ జరుగుతుంది కాబట్టి అదే దృష్టిలో మనం చూస్తాం. ఇది ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ ఎలక్షన్ ఈరోజు ఇంత వర్షంలో కూడా రాయమండ్రిలో ఉన్న ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ సభ్యులందరూ కూడా ఇంత తరలి వచ్చి ఇంత ఘనవిజయంగా చేస్తున్నారు. కానీ ఇక్కడ గవర్నమెంట్ సైడ్ మాత్రం ఇక్కడ ఎక్కడా కూడా డీసీఓ గారు కానీ ఎలక్షన్ ఆఫీసర్స్ కానీ ఇక్కడ ఎటువంటి ఇది ఏర్పాట్లు చేయలేదు. దీన్ని తీసుకుని ఆ విషయంలో అసలు కనీసంగా ఈ వర్షాలు వస్తున్నాయని చెప్పి గవర్నమెంట్ హెచ్చరించున్నా సరే ఇంక ఇక్కడ కనీస అవసరాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయకుండా చేస్తామని చాలా దురదృష్టకరం. మేము ముఖ్యంగా దీనివల్ల వచ్చిన ఓటర్లు
లేడీస్ మహిళలు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. సరైన రూమ్స్ కూడా ఎక్కడెక్కడ ఏ రూమ్లో ఏముందని కూడా తెలియజేస్తారు దీన్ని. అలాగే అట్ ద సేమ్ టైం దీన్ని జనాల్లో ఎక్కువ ఉన్న చోట కూడా దాన్ని వాటర్లను కూడా 3 hours 4 hours చేసి ఉండవలసి వస్తుంది. మొత్తం అంతా కూడా దాన్ని ఒక సరైన ఇన్స్ట్రక్షన్ సరైన గైడ్లైన్స్ ఇవ్వకుండా ఎక్కడికి ఎలా కావాలో దాన్ని చేసుకుంటూ వెళ్తున్నారు. దీన్ని పూర్తి దానివల్ల వాటర్ చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి తెలియాలి. అలా కూడా ఆయన సారథ్యంలో జరుగుతున్న ఎలక్షన్లో జగ్గమూడి బ్రదర్స్ అవుట్, మా ఆదిరెడ్డి వాసు గారు గెలుపు తథ్యం. ఇప్పుడు కూడా మెజారిటీగా మా పోరాటం, మేము గెలిచిపోయాం ఆల్రెడీ. ఇప్పుడు పడుతున్న ఓట్లన్నీ మాకు మెజారిటీ. ఎందుకంటే జనాల్లో ఉన్న ఫ్యామిలీ వీళ్ళని ఏ నాయకులు ప్రభావితం చేయలేరు. ప్రజలకు నిత్యం సేవలు ఉండే వ్యక్తులు. అలాగే చల్లా శంకర్రావు ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్కి ఫస్ట్ ఆయన చైర్మన్ అయ్యాక తర్వాతనే కాడికోట బ్రాంచ్ కానీ ఇతర ఊళ్ళో బ్రాంచ్లు పెట్టడం జరిగింది. ఆ రోజు ఎంతో డెవలప్మెంట్ అయింది. ఈరోజు కూడా ఇదే శంకర్రావు దీనికి చైర్మన్ అయితే దాదాపు 1000 కోట్లకి డిపాజిట్లు తీసుకెళ్తారని ఆయన వ్యక్తపరుస్తున్నారు. అది కరెక్ట్గా చేస్తారు. ఎందుకంటే ఆయన ముందైనప్పుడే చాలా డెవలప్మెంట్, డిపాజిట్లు పెరిగినాయి, బ్యాంక్ మీద నమ్మకం పెరిగింది. ఇవాళ ఏ దళారులకు కూడా ఈ అవకాశాలు ఇవ్వకుండా చైర్మన్ గారిని చల్లా శంకర్రావు చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీరు చూస్తున్నారు. పేద ప్రజలకు నిత్యావసర వస్తువులు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సత్వరం చర్యలు చేపట్టిందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ధరల నియంత్రణలో భాగంగా బియ్యం, కందిపప్పు పేద ప్రజలకు అందజేసే కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ లేకుండా వినియోగదారులపై భారం మోపిందన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకై లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. ఇప్పటికే ఇచ్చిన హామీల్లో ఉచిత ఇసుక విధానాన్ని ప్రారంభించామన్నారు. అదేవిధంగా నేడు బహిరంగ మార్కెట్లో ఉన్న రేటు కంటే 20 రూపాయలు తగ్గించి కందిపప్పును 10 తగ్గించి బియ్యాన్ని రైతు బజార్ల ద్వారా ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు. గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసినప్పటికీ ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేసిందన్నారు. ఆర్బీకేల ద్వారా ధాన్యం కొనుగోలు నిమిత్తం రైతులకు చెల్లించాల్సిన 1600 కోట్ల సొమ్ము చెల్లించకుండా ఆ భారం మా ప్రభుత్వంపై వేసిందన్నారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రైతు సేవా కేంద్రాల ద్వారా రైతు ధాన్యానికి సొమ్ము చెల్లించే విధంగా బకాయిలను తక్షణమే 1000 కోట్ల రూపాయలను విడుదల చేసిందన్నారు. రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఇన్సూరెన్స్ ద్వారా ఆర్థిక సహాయం అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. తహసీల్దార్ గోస్తని ఈ సత్యనారాయణ, చిట్టూరి వెంకట సుబ్బారావు, శ్రీనివాస్, పిప్పర రవి, వర్మ, సలాది కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఇబ్బందికరమైన పరిస్థితి బాగుంది. వాళ్ళు పూర్తిగా వెళ్ళిపోయారు, ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని నడపడం, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం అనేది చాలా కష్టతరమైన నష్టమైనప్పటికీ కూడా మనందరికీ తెలిసి ఉన్నటువంటి దేశంలోనే, రాష్ట్రంలో మాత్రమే కాదు దేశంలోనే అత్యంత అనుభవశీలి, ఎక్కువ కాలం ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు. అందువల్ల చంద్రబాబు నాయుడు గారి నేతృత్వం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం, పేదవాడి కంట కన్నీళ్లు కూడా చేయంగా రాజకీయాలు ఉండాలని చెప్పేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. వీరిద్దరు కాంబినేషన్ కూడా అద్భుతంగా ముందుకు వెళ్తా ఉంది. అదేవిధంగా మన నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేస్తుందని మాకు తెలియజేస్తూ మా శాఖకు సంబంధించి ఒక ప్రక్షాళన పెట్టారు. ఎవరైతే గతంలో ఋషికొండని అన్యాయకారం చేయడానికి ప్రయత్నించారో అటువంటి అధికారులు కొంతమంది మా పర్యాటక శాఖలో ఉన్నారు. వాళ్ళ ఒక్కొక్కరికి ఇంటికి పంపిస్తున్నాం. ఆల్రెడీ ఒక ఆయన పంపించాం. ఇంకా విషయాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అవినీతి పనులు ఎవరైతే ఉన్నారో అందరినీ పంపించి పర్యాటక శాఖను కూడా పటిష్టపరిచి రాష్ట్రంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి కూడా కృషి చేస్తాననేటువంటి మాటని నేను అందరికీ తెలియజేస్తూ అఖిల భారత రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సమావేశం రాజ్ మహేంద్రవరం మావో భవనంలో జరిగింది. దీనికి ముందు ఏఐకేఎంఎస్ పతాకాన్ని ఆవిష్కరించి నినాదాలు చేశారు. ఈ జనరల్ కౌన్సిల్కు రాష్ట్ర ఉపాధ్యక్షులు టి ప్రకాష్ అధ్యక్షత వహించారు. అశోక్ గోయల్ ప్రారంభోపన్యాసం చేస్తూ 2024 సార్వత్రిక ఎన్నికల్లో 400 సీట్లు సాధిస్తామని, భారత రాజ్యాంగాన్ని మారుస్తామని, రిజర్వేషన్లను రద్దు చేయాలని ప్రకటించిన మోడీ షాలు సొంతంగా
మెజారిటీ సాధించలేకపోయారని విమర్శించారు. ఏపీలో చంద్రబాబు, బీహార్లో నితీష్ కుమార్ల జోడీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చిందని ఎద్దేవా చేశారు. మోడీ సర్కార్ తెచ్చిన నల్ల చట్టాలను రద్దు చేయాలని లక్షల మంది రైతులు ఢిల్లీ నడిబొడ్డున ఏడాది కాలంగా ఉద్యమించారని, 700 మంది రైతులు ఈ ఉద్యమంలో అమరులయ్యారని అన్నారు. మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై మళ్లీ పోరాటాలు, ఉద్యమాలు చేపట్టడానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సిపిఐఎంఎల్ కేంద్ర కమిటీ నాయకులు పి. తాన్యా మాట్లాడుతూ కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు ప్రవేశపెట్టే బడ్జెట్లో వ్యవసాయానికి పెద్దపీట వేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదాతో పాటు విశాఖ రైల్వే జోన్, రెవెన్యూ లోటు భర్తీ, రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు సాధించేందుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు. ఏఐకేఎంఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. భాస్కర్ మాట్లాడుతూ ఏపీలో సుమారు 40 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని, 20% మందికి కూడా గుర్తింపు కార్డులు అందలేదన్నారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తుల కబంధ హస్తాల నుంచి కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఇఫ్టు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. రామకృష్ణ, పీడీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. కిరణ్ కుమార్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి సిహెచ్ వెంకటేశ్వర్లు, పీవైఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. చిట్టిబాబు, బిపి పోలయ్య, పి. విజయ, శీలం వనమ్మ, వి. భీమశంకర్ తదితరులు ప్రసంగించారు. సమస్యలు కూడా చర్చించి తగిన నిర్ణయాలు చేసుకుని కార్యక్రమాలు రూపొందించుకుని ముందుకు పోవాలనే దాంట్లో ఈ దేశం వ్యవసాయ చట్టం కూడా వచ్చింది. రైతాంగ సమస్యలు ముప్పిరి అన్నట్టు ముందుకు వస్తూ ఉన్నాయి. ఆ సమస్యలు చర్చించి ఇప్పుడు ఈ తీర్మానాలు చేసుకుని కౌన్సిల్ జయప్రదం చేసుకోవాలని చెప్పి తలపెట్టాం. ఈ కార్యక్రమంలో భాగంగా ఏకేఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ తలారి ప్రకాష్ గారు జెండావిష్కరణతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈరోజు ఈ రాజమహేంద్రవరంలో అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర జనరల్ కౌన్సిల్ జరుపుకుంటున్నాము. ఈ రాష్ట్ర జనరల్ కౌన్సిల్లో భూమి కోసం, ముక్తి కోసం, విముక్తి కోసం ప్రజా పోరాటాలు ఉధృతం చేయాలని, ఈ దేశంలో భూమి ప్రతి పేదవాడికి దక్కాలని, ఆకలి, అవినీతి, దోపిడీ లేని సమాజం కోసం పోరాటం చేయాలని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ జరుపుతున్నాము. దీనికి ప్రధానంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యురాలైన టాన్యా గారు, ఆల్ ఇండియా అఖిల భారత రైతు కూలీ సంఘం కార్యదర్శి గారైనటువంటి అశోక్ గాయిల్ గారు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గారు భాస్కర్ అన్న, అలాగే పోలన్న, ఈ రాష్ట్ర కమిటీ సభ్యులు పోలన్న, లక్ష్మక్క, చిట్టుబాబు, భీమశంకరు, అలాగే దోలయ్య, అనేక మంది రాష్ట్ర కమిటీ సభ్యులందరూ హాజరయ్యి రాష్ట్ర జనరల్ కౌన్సిల్ను గట్టిగా జరుపుకొని బలమైన తీవ్రంగా ఉద్యమాలు చేయాలని, ప్రధానంగా భూమి ఉద్యమాలు చేయాలని చెప్పేసి రాష్ట్ర జనరల్ కౌన్సిల్ను జరుపుతున్నాం. अखिल भारतीय किसान मजदूर सभा आंध्र प्रदेश जनरल काउंसिल को शुभकामना देते हुए अखिल भारतीय किसान मजदूर सभा इस देश में लाउड कृषि क्रांति चाहती है। कृषि क्रांति का मतलब यह है इस देश में जो किसान है, किसान को पूरी ज़मीन की आज़ादी चाहिए। पूरे देश की ज़मीन सिंचाई क्षेत्र में विकसित होना चाहिए। यहाँ जो कैपिटल डेमोक्रेसी और कनेक्टेड इंपीरियल कनेक्शन की डेमोक्रेसी है, यहाँ पूरे किसान मजदूर देश का, कृषि प्रधान देश का कोई हित नहीं है। अखिल भारतीय किसान मजदूर सभा कृषि क्रांति का रास्ता अपनाती है। यहाँ पूरे देश में भूमिहीन किसान मजदूर एक कृषि क्रांति के लिए संघर्ष कर रही है। బ్యాంక్ ఆఫ్ బరోడా 117వ ఆవిర్భావ దినోత్సవం రాజమహేంద్రవరం ఎన్నిస్పేట్లోని ప్రాంతీయ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా బ్యాంక్ ఆఫ్ బరోడా వ్యవస్థాపకులు బరోడా మహారాజో సాయాజీరావు గైక్వాడ 3 చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా రాజమండ్రి ప్రాంతీయ కార్యాలయ అధికారి ఏజీఎం ఎస్ రవీంద్రనాథ్ ఠాగూర్ మాట్లాడుతూ బ్యాంక్ ఆఫ్ బరోడా ఒక చిన్న కుగ్రామంలో ప్రారంభమైన బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రస్తుతం దేశంలో 8,000 బ్రాంచీలతో పాటు 160 రీజనల్ బ్రాంచీలు ఉన్నాయని తెలిపారు. బ్యాంక్ ఆఫ్ బరోడా 116 సంవత్సరాలు పూర్తి చేసుకుని 117వ ఆవిర్భావ దినోత్సవంలో అడుగుపెట్టిందని తెలిపారు. ప్రస్తుతం దేశంలో 28 రాష్ట్రాలు, 25 దేశాల్లో బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచీలు ఉన్నాయన్నారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బ్యాంక్ ఆఫ్ బరోడాకు 50 శాఖలు ఉన్నాయని, మొత్తం 7,800 కోట్లు బిజినెస్ చేస్తున్నామని తెలిపారు. ఈ జిల్లాలో ఎక్కువగా స్వయం సహాయక సంఘాలకు రుణాలు, గోల్డ్ లోన్లు, వ్యవసాయదారులకు ట్రాక్టర్ల లోన్లు, పౌల్ట్రీ లోన్లు, రూరల్ గోడౌన్ లోన్లు, రీటైల్ లోన్లతో పాటు హౌసింగ్, కార్, ఎడ్యుకేషనల్ లోన్లు, వ్యక్తిగత అవసరాల కోసం పర్సనల్ లోన్లతో పాటు వ్యాపారస్తులకు ప్రత్యేకంగా MSME సెల్ ఏర్పాటు చేసి త్వరితగతిన రుణాలు మంజూరు చేస్తున్నామన్నారు. డీజీఎం ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోటీపడి తమ బ్యాంకు ముందంజలో ఉందని అన్నారు. జాతీయ బ్యాంకులు కల్పిస్తున్న అన్ని రకాల సౌకర్యాలు తమ ఖాతాదారులకు కల్పిస్తున్నామని తెలిపారు. అనంతరం బ్యాంకు సిబ్బంది ఖాతాదారులకు ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంప్, మెడికల్ క్యాంపును ఠాగూర్ ప్రారంభించారు. నా పేరు రవీంద్రనాథ్ ఠాగూర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, రీజనల్ హెడ్. నా పక్కన ఉన్నది భాస్కరం గారు, నా డిప్యూటీ రీజనల్ మేనేజర్. అందరికీ తెలిసిన విషయం ఇది. ఈరోజు బ్యాంక్ ఆఫ్ బరోడా 116 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 117వ సంవత్సరం అడుగు పెడుతుంది. మెయిన్ దీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, మన బ్యాంక్ ఆఫ్ బరోడా అనేది చిన్న కుగ్రామం అయినటువంటి మాండవి అనే ఒక చిన్న గ్రామం. బరోడా ప్రిన్స్లీ స్టేట్ అప్పట్లో, బిఫోర్ ఇండిపెండెన్స్. ఆ కాలంలో 1908 సంవత్సరంలో సాయాజీరావు గైక్వాడ్ III అనే మహారాజా ఆయన తక్కువ వడ్డీతో బ్యాంకుకి ఈ యొక్క సదుపాయాలు ఇవ్వాలని ఆయన కోరుకుని ఈ యొక్క మాండవి అనే చిన్న ప్రాంతంలో బ్యాంక్ ఆఫ్ బరోడాని మొదలెట్టారు ఆయన. అది అంచెలంచెలుగా 1908 సంవత్సరం నుంచి మొదలెట్టి ఇప్పటికి 116 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవటం ఎలా జరిగిందంటే, ఆ రాష్ట్రం నుంచి మన ఇప్పుడు ఇవాళకి ఉన్న 28 రాష్ట్రాలు, మన భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ దేశాల్లో దగ్గర 25 దేశాలలో పైబడి మన బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రెజెన్స్ ఉన్నది. ప్లస్ ఒక 100 ఆఫీసుల్లో వేరే అబ్రాడ్ కంట్రీస్లో బిజినెస్ చేస్తున్నాం మనం. అలా ఎదుగుతూ ఇప్పటికి మొన్న మార్చి 2024 గాను మనం 24 లక్షల కోట్ల వ్యాపారం బ్యాంక్ ఆఫ్ బరోడా చేసింది. సెకండ్ లార్జెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా. బ్యాంక్ ఆఫ్ బరోడా 1908లో సాయాజీరావు గైక్వాడ్ గారి ద్వారా బరోడా ప్రిన్సిపల్ స్టేట్లో ప్రారంభమయ్యి జాతీయకరణ మొదటిసారి ప్రభుత్వ రంగ బ్యాంకు జాతీయకరణ చేస్తున్నప్పుడే జాతీయకరణ అయినటువంటి బ్యాంకు. అలాగే పబ్లిక్ నుంచి కూడా మనం పార్టిసిపేషన్ తీసుకొని IPO ద్వారా మన బ్యాంకు పబ్లిక్ పార్టిసిపేషన్ తోటి ముందుకు వెళ్తున్నటువంటి బ్యాంకు 116 సంవత్సరాలు పూర్తి చేసుకుని 117వ సంవత్సరంలోకి అడుగు పెడుతుంది. ఈ బ్యాంకు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ అంటే అన్ని రకాలైనటువంటి సదుపాయాలు కల్పిస్తున్నటువంటి బ్యాంకు. హెల్త్ చెకప్ క్యాంప్ ఒకటి పెట్టాము. అది స్టాఫ్కి, మెంబర్స్కి, అలాగే బయట ఉండేటువంటి పబ్లిక్ ఖాతాదారులకైనా. అలాగే రక్తదానం కూడా రెడ్ క్రాస్ వారి యొక్క సౌజన్యంతో మనం ఇవాళ ప్రారంభిస్తున్నాం ఇక్కడ. ఆ కార్యక్రమాన్ని ఇక్కడే కాకుండా మనకి ఈ 3 జిల్లాల్లో కూడా అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నాయి. ఆ ఏర్పాట్లన్నీ కూడా ఆల్రెడీ. గోదావరి నదికి వరద ఉధృతి దృష్ట్యా జిల్లా అధికారులు సమన్వయంతో బాధ్యతాయుతంగా వారికి కేటాయించిన విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి సూచించారు. వరద ఉధృతి ఉన్న గ్రామాల ప్రజలు పునరావాస కేంద్రాలకు వచ్చే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని, తాగునీరు, విద్యుత్ సరఫరా, శానిటేషన్ పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. గోదావరి మధ్యలో ఉన్న ములకల్లంకలో స్థానిక ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణతో కలిసి జిల్లా కలెక్టర్ ప్రశాంతి, ఆర్డీఓ చైతన్యవర్షిణి పర్యటించి స్థానిక ప్రజలతో మాట్లాడారు. తొలుత బొబ్బిలంక రేవు నుంచి బోటులో ములకల్లంక చేరుకున్నారు. గోదావరి వరద ఉధృతి ఉన్నందున గ్రామం విడిచి రావాలని స్థానిక ప్రజలను కలెక్టర్ కోరారు. త్రాగునీరు, విద్యుత్ సరఫరాలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ప్రభుత్వం నుంచి ఏమైనా సహకారం కావాలా అని స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. గోదావరి వరద పెరిగితే మరపడవలపై ప్రయాణం నిలిపివేసి బోట్లు ఏర్పాటు చేస్తామన్నారు. శానిటేషన్పై ప్రత్యేక శ్రద్ధ చూపాలని పంచాయతీ అధికారులకు ఆదేశించామన్నారు. వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ, మండల పరిషత్, RWS, ఇరిగేషన్, ఫిషరీస్,
విద్యుత్ శాఖాధికారులను అప్రమత్తం చేయడం జరిగిందన్నారు. స్థానిక శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ గోదావరి వరద ఉధృతి దృష్ట్యా ప్రజలు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి సమస్య ఉన్నా వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ధవళేశ్వరం బ్యారేజీ నుండి 4.2 లక్షల క్యూసెక్ల వరకు నీటికి విడుదల చేయడం జరిగిందని, గోదావరిలో 10 లక్షల క్యూసెక్ల నీరు ఉంటే ఫస్ట్ వార్నింగ్ ఇస్తారన్నారు. వారి వెంట మండల స్పెషల్ ఆఫీసర్ రామ్ ప్రసాద్, ఎంపీడీఓ కృష్ణప్రసాద్, తహసీల్దార్ నెల్సన్ పాల్బాబు, ఈవో పిఆర్డి మూర్తి, పంచాయతీ కార్యదర్శి రాజన్, విఆర్ఓ నాగమణి, స్థానిక నాయకులు ఉన్నారు. నుంచి అయితే మనము 4.2 lakhs వరకు వాటర్ విడిచిపెట్టడం జరిగింది. సో అది ఇంకా మనకి ఫస్ట్ వార్నింగ్ లెవెల్ కూడా రాలేదు. ఫస్ట్ వార్నింగ్ అంటే మనకి 10 lakhs వరకు రావాలి. కానీ మన జిల్లాలో ఎర్ర కాలువకు మాత్రం చాలా వాటర్ ఇన్ఫ్లోస్ చాలా ఎక్కువ ఉన్నాయి. నౌ ఇట్ ఈస్ క్రాస్డ్ సెకండ్ వార్నింగ్. ఎర్ర కాలువకు అంతా కూడా మనకి ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్స్లో రెయిన్ ఎక్కువ పడడం వల్ల మనకి ఎర్ర కాలువలో కొంచెం వాటర్ ఎక్కువ వచ్చాయి. ఎర్ర కాలువకి ఏవైతే ప్రభావిత ప్రాంతాలు ఉంటాయో అవన్నీ కూడా వంపునకైతే గురయ్యాయి. ఇది మనకి మేజర్లీ నిడదవోలు అండ్ హైవేలో ఉన్న మండల్, నల్లజర్ల మండల్ ఎఫెక్ట్ అయింది. అగ్రికల్చర్ అయితే ఇప్పుడు వరకు మనం 3000 acres వరకు ఇన్నండి అయింది. ఆల్మోస్ట్ 20-25 days ఏజ్ క్రాప్ అనేది ఉంటుంది. దాంతో పాటుగా మనకి కొన్ని విలేజెస్కి కట్ ఆఫ్ అంటే రోడ్ల మీదకి వాటర్ రావడం అది జరుగుతుంది. సో ఎక్కడైతే మనకు కొంచెం ఇబ్బందులు ఉన్నాయో అక్కడ అంతా కూడా రిలీఫ్ క్యాంప్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత ధవళేశ్వరం వరకు వచ్చే సోర్స్ ఇదే కాలం నుంచి వెళ్తాయి కాబట్టి ఇక్కడ చూస్తే ఫ్లోస్ కంట్రోల్డ్గానే ఉన్నాయి. నగర ప్రజల సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. నగరంలోని 23వ వార్డులో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు నగరపాలక సంస్థ అధికారులు, స్థానిక నాయకులతో కలిసి పర్యటించారు. గుండువారి వీధి, వాటర్ వర్క్స్ వీధి, చందాసత్రం వీధిలో తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ సమస్యలపై ప్రజలతో చర్చించి ప్రజల సూచనలను పరిగణలోకి తీసుకోవటం జరుగుతుందన్నారు. ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజీ సమస్యలు, వీధి దీపాలు, రోడ్డు మరమ్మతులు, నీటి కుళాయిలు, మ్యాన్ హోల్స్ సమస్యను పరిష్కరిస్తామని తెలియజేశారు. బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ వంటి కార్యక్రమాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నగరవాసులకు ఎటువంటి సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరించే దిశగా వారి అభిప్రాయాన్ని తెలుసుకోవటం జరుగుతుందన్నారు. ఏ సమస్య పరిష్కారానికైనా ప్రజల మద్దతు కావాలని ఎమ్మెల్యే కోరారు. వీధులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మరియు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా పరిష్కరిస్తామని, అలాగే ప్రజలు కూడా బాధ్యతగా ఉంటూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని తెలియజేశారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల వలన ధవళేశ్వరం కాటన్ బ్యారేజీకి వరద నీరు పోటెత్తింది. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి బ్యారేజ్ను పరిశీలించారు. వరద ఉధృతి, బ్యారేజ్ నిర్వహణకు సంబంధించిన వివరాలను జలవనరుల శాఖాధికారులు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో 2 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు సుమారు 4 లక్షల క్యూసెక్ల నీరు ధవళేశ్వరం బ్యారేజ్కు చేరుతుందని ఇరిగేషన్ అధికారులు బ్యారేజ్ వద్ద గేట్లను ఎప్పటికప్పుడు పరిశీలించుకుని పటిష్టంగా ఉండేలా చూసుకోవాలన్నారు. ఈ ఏడాది వర్షాలు అధికంగా ఉండటం వల్ల గోదావరిలోకి వరద నీరు బాగా చేరే అవకాశం ఉందని, రాజమండ్రి పరిసర ప్రాంతాల వరద నీరు నిల్వ ఉండకుండా గోదావరిలోకి చేరాలంటే ధవళేశ్వరం సాయిబాబా గుడి వద్ద పంప్ హౌస్ నిర్మాణం చేపట్టాలని గత వైసీపీ ప్రభుత్వానికి అనేక సార్లు చెప్పినా వారు వినలేదని, దాని ఫలితం చిన్నపాటి వర్షానికే నగరం జలమయమవుతోందని మండిపడ్డారు. ధవళేశ్వరం టౌన్ ప్రెసిడెంట్ అప్పారావు, రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు మార్గాని సత్యనారాయణ, పార్లమెంటు ఉపాధ్యక్షులు మార్ని వాసుదేవ్, ఆళ్ల ఆనందరావు, పెన్నింటి ఏకబాబు, తలారి మూర్తి, నీలి కోటేశ్వరరావు, మట్టా శ్రీనివాస్, కరణం రామారావు, దొడ్డి బాబ్జీ, నాళ్ల రమేష్, ఆళ్ల విఠల్, ఇరిగేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం వద్ద గోదావరిలో వరద ప్రవాహం నిలకడగా ఉంది. ధవళేశ్వరం సరార్డర్ కాటన్ ఆనకట్ట వద్ద 7.8 అడుగుల నీటి మట్టం కొనసాగుతోంది. తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టా కాల్వలకు 1800 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. సముద్రంలోకి 3,09,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరి నదికి వరద ఉధృతి పెరుగుతూ వస్తోంది. గోదావరితో పాటు ఉపనదుల్లో భారీగా వరద నీరు చేరుతూ ఉండటంతో ప్రవాహం వేగంగా సాగుతోంది. తూర్పుగోదావరి జిల్లాలోని గండి పోచమ్మ అమ్మవారి ఆలయం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. అమ్మవారి ఆలయం గోపురం వరకు వరద నీరు చేరింది. ఆలయం వద్ద ఇళ్లు పూర్తిగా నీట మునిగాయి. వరద పెరుగుతున్న నేపథ్యంలో అమ్మవారి దర్శనాలు పూర్తిగా నిలిపివేశారు. పాపికొండలు విహారయాత్ర నిలిచిపోయింది. భద్రాచలం వద్ద నీటి మట్టం పెరుగుతున్నందున
బ్యారేజీకి వరద పెరగవచ్చని, మరో 2 రోజుల్లో 7 లక్షల క్యూసెక్ల నీరు చేరవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. శనివారం భద్రాచలం వద్ద 31.5 అడుగుల నీటి మట్టం నమోదైంది. గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో వాగులు పొంగి పొర్లుతూ ఉండటంతో చాలా గ్రామాలకు రాకపోకలు పూర్తిగా దెబ్బతిన్నాయి. గోదావరి పరివాహక ప్రాంతంలో వరద ఉధృతికి వంతెనలు సైతం కొట్టుకుపోతున్నాయి. తిరుపతి జిల్లాకు చెందిన బి శశాంక్ తూర్పుగోదావరి జిల్లా బీసీ సంక్షేమ అధికారిగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఏపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షల ద్వారా ఎంపికైన శశాంక్ శుక్రవారం రాత్రి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతిని కలెక్టరేట్లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి, మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్ ఆమెకు అభినందనలు తెలియజేశారు. ప్రభుత్వ విధుల్లో అంకిత భావం, జవాబుదారీతనం కలిగి ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు. అంతకుముందు ఇన్ఛార్జ్ బీసీ సంక్షేమ అధికారి పిఎస్ రమేష్ నుంచి శశాంక్ బాధ్యతలను స్వీకరించడం జరిగింది. అందరికీ అందుబాటులో ఉంటూ విధుల నిర్వహణ చేస్తానని తెలిపారు. రాజమహేంద్రవరంలో కోటిలింగాల రేవు వద్దనున్న నల్ల ఛానల్ను కలెక్టర్ పి ప్రశాంతి పరిశీలించారు. నగరంలో భారీ వర్షాలు కురిస్తే వర్షపు నీరు, డ్రైనేజీ వాటర్ వెళ్లే మార్గాన్ని కలెక్టర్కు అధికారులు వివరించారు. గోదావరి నది కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. రానున్న రోజుల్లో చేపట్టనున్న భవిష్యత్ ప్రణాళికలు, వివరాలతో కూడిన రూట్ మ్యాప్లను కమిషనర్ దినేష్ కుమార్ కలెక్టర్కి తెలియజేయడం జరిగింది. కలుషిత జలాలు గోదావరిలోకి కలవకుండా ఫిల్టర్ పాయింట్స్ ద్వారా జాగ్రత్తలు తీసుకోనున్నట్లు తెలిపారు. గోదావరి నది పరిరక్షణకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. కలెక్టర్ వెంట కార్పొరేషన్ ఎస్సీ జి పాండురంగారావు, ఎంహెచ్ఓ ఎం వినూత్న తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రశాంతంగా ఆర్యాపురం బ్యాంక్ పాలకవర్గ ఎన్నికలు, హోరు వర్షంలోనూ భారీగా తరలివచ్చిన ఓటర్లు. నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రిస్తున్నాం, రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మంత్రి కందుల దుర్గేష్. మోడీ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలు ప్రతిఘటించాలి, ఏఐకేఎంఎస్ ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి అశోక్ గోయల్. బరోడా బ్యాంకుకి ప్రజల్లో మంచి ఆదరణ, రీజనల్ హెడ్ ఏజీఎం రవీంద్రనాథ్ ఠాగూర్ వెల్లడి. అధికారుల సమన్వయంతో విధులు నిర్వర్తించాలి, ములకల్లంక గ్రామంలో పర్యటించిన కలెక్టర్ ప్రశాంతి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సీ న్యూస్.